నమస్తే, నేను మధు. కేంద్రం నుంచి ఏపీకి మరో బంపర్ ఆఫర్ లభించింది. ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉంటుంది. నిత్యంగా నీళ్లు కూడా మనకి లభించబోతున్నాయి. అసలు ఏంటి ఆ బంపర్ ఆఫర్? నిజంగానే ప్రతి ఇంటికి వాటర్ సదుపాయం కల్పించబడుతుందా? మరి దాని గురించి రోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, కేంద్రం నుంచి మరొక పెద్ద పథకం మన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నట్టు తెలుస్తోంది. అసలు ఏంటిది మేడం అది? అంటే కేంద్ర జల్ జీవన్ మిషన్ కింద నీటిని కుళాయిల ద్వారా నీటిని అందజేస్తారు గ్రామాల్లో. అయితే ఇది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఇప్పుడు ఎవరు మనకి పవన్ కళ్యాణ్ కదా. సో ఆ శాఖ కింద ఇది జల్ జీవన్ మిషన్కి ఇప్పుడు ఏకంగా 13,000 కోట్లు మంజూరు చేస్తున్నారు కేంద్రం. అంటే ఇది కొత్తగా మంజూరు చేయడం కాదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని వాళ్ళు కూడా క్రెడిట్ చోరీ చేస్తారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. ఏ రకంగా చూసారా, మా హయాంలోనే ఇవన్నీ కూడా ఈ నిధులు కేటాయించారు, ఇప్పుడు ఆ నిధులు మళ్ళీ మా ద్వారానే వచ్చాయన్నట్టు మాట్లాడతారు. కానీ అసలు విషయం ఏంటంటే 27,248 కోట్లు ఆ రోజు కేంద్రం అంటే కేటాయించింది ఆంధ్రప్రదేశ్కి వైసీపీ హయాంలో ఈ జల్ జీవన్ మిషన్ కింద. అయితే వాళ్ళు 4,235 కోట్లు ఎంతో వినియోగించుకున్నారు, అంతే, చేత కాలేదు. మిగతా దాంట్లో ఇప్పుడు కేంద్రం ఇంత ఇస్తే మనం ఇంత ఇవ్వాలని ఉంటుంది కదా. సో వీళ్ళు ఇంకా 20,000 కోట్లు ఉండిపోయాయి. అందులో 20,000 కోట్లు ఉండిపోతే ఇప్పుడు 20,000 కోట్లలో అంటే రాష్ట్రం పెట్టాల్సిన పెట్టుబడి పెట్టలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని తింటమే తప్ప నిధులు తీసుకోవటమే తప్ప అమలు చేయరు కదా పనులు. అయితే వీళ్ళు గ్రామీణ జల సంఘాలకి అప్పజెప్పాలి అనుకుంటే అప్పుడు కాంట్రాక్టర్స్ ఎవరు దొరకలేదు, ఎవరు ముందుకు కూడా రాలేదు. సో దాంతో ఈ పనులు ఎక్కడో ఆగిపోయాయి. ఎన్నికల సమయంలో కూడా వీళ్ళని వేరే పనులకు, కాంట్రాక్ట్ పనులకు వాడుకున్నారు. కానీ ఈ జల్ జీవన్ మిషన్ అనేది అలాగే ఉండిపోయింది. అంటే ఇవాళ అసలు ఎందుకండి నీరు అవసరమా అంటే మనిషికి నీరే జీవనాధారం కదా. నీరు లేకపోతే ఎట్లా? ఇవాళ మనకి చాలా చోట్ల మీరు గిరిజన ప్రాంతాలకు వెళ్ళారంటే నీరు సరిగా లేకపోవడం వల్ల రోగాలు వస్తాయి వాళ్ళకి. గిరిజన ప్రాంతాల్లోనే కాదు మేడం, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. రాయలసీమలో కూడా 5 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి నీళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయి మేడం. అది కూడా 1 hour. తెలుసు నాకు. మద్రాసులో ఇవన్నీ చూసిన వాళ్ళు అంటే మాకు లేదు, మాకు ఎప్పుడు నీటి ఎద్దడి తెలీదు. కానీ మద్రాసు అంతే కదా, ఎక్కడైనా ఇదే. ఇప్పుడు మనం అందుకే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అంటున్నారండి. గేటెడ్ కమ్యూనిటీస్కి అంత నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు వాళ్ళ బాత్రూమ్స్కి అది కూడా రీసైక్లింగ్ వాటర్ ఇస్తాడు కదా వాడు. అంటే నేను అనేది ఏంటంటే మనం అనుకుంటున్నాం ఇంత పెద్ద పెద్ద హర్మ్యాలు నిర్మించేస్తే అందులో ఉంటే ఏదో చాలా సుఖం అని. సుఖాలు తక్కువ. నిన్న మీరు చూసారు, ఇవాళ ఒకళ్ళు గొడవ పెడుతున్నారు, ఒక గేటెడ్ వాళ్ళు. వాళ్ళ గేటెడ్ పక్కనే శ్మశానం కడుతున్నారట. ఎన్ని అర్జీలు ఇచ్చినా పోలీసులు తీసుకోవట్లేదుట. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎవరు. అంటే నేను అనేది ఏంటంటే మనకి మనిషి ఎప్పుడూ కూడా మనం అనుకోవచ్చు ఏంటండి మీరు ఇక్కడే ఉంటారు, ఈ పాత ఏరియాలో ఎందుకు ఉంటారు, అట్లా నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. మాకు ముందు నీటి సౌకర్యం ఉంటుంది, అది చాలా అవసరం. 24 గంటలు మనకి నీళ్లు రావాలి, నీటి ఎద్దడి ఉండకూడదు. అలాంటప్పుడు మనం ఉండే ప్లేస్ ఎప్పుడు సేఫ్ మనకి. ఇప్పుడు మనం ఎక్కడో గేటెడ్కి వెళ్ళి ఉండడమో లేకపోతే పెద్ద పెద్ద విల్లాస్లో ఉండడమో అవసరం లేదు. ఇప్పుడు విల్లాస్ అయినా కూడా ఎంత కష్టం మనకి. నీరు రావాలి, పని వాళ్ళు ఉండాలి, మనం ఒక్కళ్ళమే చేసుకోలేము. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ గేటెడ్లన్నీ కడుతున్నారు కదా, ఈ కట్టే గేటెడ్లన్నీ కూడా పంట పొలాల్లో కడుతున్నారు. అందువల్ల మీకు ఏమవుతుంది తెలుసా, గుడ్ల గూబలు గూళ్ళు పెడతాయి. ఇండివిజువల్ ఇప్పుడు మీరు విల్లాస్లో అవి చూస్తే, మీరు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. తర్వాత పాములు వస్తాయి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి చెదలు వచ్చేస్తాయి. అంటే ఎక్కడుండే కష్టాలు అక్కడ ఉన్నాయి. అందుకని నన్ను అడిగితే అసలు ఎవరైనా సరే ఎక్కడ నీళ్ళు ఉంటే సౌకర్యవంతంగా నీళ్ళు వచ్చే చోట చిన్న ఇల్లు అయినా కదలకుండా ఉండాలి. సో ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కేంద్రంతో బాగా సంప్రదింపులు జరిపి, తర్వాత మొన్న కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఈ జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడి ఇవన్నీ చేయడం. తర్వాత కొన్ని చోట్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు గిరిజన ప్రాంతాల్లో పాపం నీళ్లు సరిగా ఉండవు, పసుపు రంగులో ఉంటాయి. అవన్నీ తాగి వాళ్ళకి రోగాలు వస్తాయి. సో ఇవాళ అంటే మనకి చూడండి, తెల్లారులేచి కుళాయిలో నీళ్ళు వస్తూ ఉంటే ఇందాకే మనం మాట్లాడుకున్న బంగారం వచ్చినంత ఆనందంగా ఉంటుంది మనకి. అంటే నీరు ఉంటే చాలు మనకి. అసలు నీటి యుద్ధాలే ఇంకా ఫ్యూచర్లో జరగబోయేవన్నీ నీటి యుద్ధాలే కదా.
ఏ రాష్ట్రానికైనా కూడా జరగబోయే ఫస్ట్ నీటి యుద్ధాలే. అయితే ఇందులో ఏం జరిగిందంటే మీరు కనుక చూసుకుంటే, అంటే అప్పుడు ఏం చేశారండి వైసీపీ వాళ్ళంటే, అప్పుడు బాగా హడావుడి పడిపోయారు కానీ పనులు అవ్వలేదు. అయితే రాష్ట్రంలో యాక్చువల్గా 95.44 లక్షల ఇళ్ళకి కుళాయి కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉందిట. అయితే 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్ళకి అందించారు. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం రాకముందే తెలుగుదేశం హయాంలో మీకు 31.68 లక్షల ఇళ్ళకి ఈ కుళాయి కనెక్షన్స్ ఇచ్చేశారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 39.30 లక్షల కనెక్షన్స్ మాత్రమే ఇచ్చిందిట. ఈ సకాలంలో వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేవలం 5 జిల్లాల్లో మాత్రమే 90% పైగా ట్యాప్ కనెక్షన్స్ పూర్తయ్యాయట. అంటే చెప్పాను కదా ఇందాక, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి కదా, ఎక్కడున్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర? అన్నీ ఆయన ఇంటికి వెళ్ళిపోతాయి కదా, సో అక్కడ లేవు, అందుకని అది పూర్తవ్వలేదు. అయితే ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారంటే ఈ పథకంలోకి సుమారు 3 లక్షల ఇళ్ళు కొత్తగా చేరాయట. సో పాత టార్గెట్లో 28 లక్షలతో పాటు వీటిని కూడా కలుపుకుంటే 31 లక్షల ఇళ్ళకి అందించాల్సి ఉంది. సో వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం కారణంగా పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం 2027 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు అందించడానికి ఇప్పుడు వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు, వాళ్ళు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం వస్తుంది మేడం ఈ జల్ జీవన్ పథకం? తప్పకుండా. ఇప్పుడు మీకు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేస్తాం అనుకోండి, వాళ్ళు 13,000 కోట్లు ఇచ్చేటప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఖచ్చితంగా అందరికీ నీళ్ళు రావాలి. 2027 నాటికి ఆ లక్ష్యం దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి తన ఓట్ బ్యాక్ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే రాయలసీమ మేడం. అటువంటి రాయలసీమలో కూడా ఇప్పుడు జల్ జీవన్ పథకం కనుక అమలైంది అనుకో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంకొక స్టెప్ వెనక్కేయాల్సింది. ఇంకా అసలు ఇప్పుడు స్టెప్పే లేదు, ఇంక వెనక్కే ఉంది. పాప ఆయన స్టెప్ ఎప్పుడో ఇంకా 2.5 తర్వాత స్టెప్ వేస్తానంటున్నాడు. సో ఈలోగా జైలుకి వెళ్లకుండా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. సో ఏదేమైనా సరే ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి మంచి శుభవార్త అనే చెప్పొచ్చు. జల్ జీవన్ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వారి ఇంటికే నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి సదుపాయం అయితే కల్పించబోతున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఇది ఎంత తొందరగా అమలు అవుతుందో అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.